బులెటిన్ లో స్పీడ్ న్యూస్ చూద్దాం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లుగా జీవో విడుదల చేశాకే ప్రభుత్వం ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. బీసీల రాజ్యాంగ హక్కులు రక్షించాలన్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన దయ్యాల సతీష్ అగ్నివీర్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మిస్ అయ్యాడు. 2024లో అతను అగ్నివీర్ గా ఎంపికయ్యాడు. శిక్షణ కోసం బెంగళూరు వెళ్లాడు. 2 నెలలుగా శిక్షణ పొందుతున్నారు. ఇక ఈ నెల 25 నుంచి కనిపించడం లేదని సమాచారం అందింది. పసిబిడ్డను ఎత్తుకెళ్లిన మాయలేడిని గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. పులివెందుల పోలీసులు 10 రోజుల కిందట పుట్టిన బిడ్డను కుమారి అనే మహిళ ఎత్తుకెళ్లింది. ఆమెను తాడిపత్రిలో గుర్తించి పులివెందుల తీసుకొచ్చారు. తొండవాడలోని హరిజన గ్రామంలో ప్రజల సమస్యలు తెలిపిన 24 గంటల్లోనే ఎమ్మెల్యే పులవర్తి నాని సహకారంతో పరిష్కరించారు. టీడీపీ నేత బొందు మహేష్ రెడ్డి గ్రామంలో అధ్వానంగా మారిన రహదారులను శుభ్రం చేశారు. టీడీపీ నేతలకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎలాంటి హామీలు నెరవేర్చలేదని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలో విమర్శించారు. వైసీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు చేయాలని క్యాడర్కు సూచించారు. చీటీల పేరుతో భారీ మోసం భీమవరం మండలం తోకతిప్పలో వెలుగు చూసింది. దాదాపు 200 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 5 కోట్లు ఎగనామం పెట్టిన పొన్నాల వీర వెంకటరమణపై చర్యలు తీసుకోవాలని కోరారు. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం పలుకుదొడ్డిలో గుప్త నిధులు తవ్వకాలు కలకలం రేపాయి. జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎనగండ్ల దారిలో ఉన్న శ్మశానంలో తవ్వకాలు చేశారు దుండగులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఆర్ఐ వినోద్, బిల్లు కలెక్టర్ విజయ్. ఇంటి నంబర్ కోసం లంచం అడగడంతో బాధితుడు ప్రసాద్ ఏసీబీని ఆశ్రయించాడు. 2 మున్సిపల్ సిబ్బంది 5,000 లంచంగా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తిరుపతిలోని హదిరాం బాబాజీ జయంతి ఉత్సవాలకు బంజారా పూజారులు తెలంగాణ నుంచి బయలుదేరి వెళ్లారు. వీరి వాహన శ్రేణిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బంజారా పూజారులు పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో రావడంతో హైదరాబాద్ లో కోలాహలం కనిపించింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు తెలంగాణ ఉద్యమకారులు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో వారి హెచ్చరిక చేశారు. 1969 తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని తేల్చి చెప్పేశారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.